బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలో చీఫ్ మార్షల్స్ జగదీష్ రెడ్డిని సభకు రావద్దని సూచించారు. అయితే తనను రావద్దనడానికి స్పీకర్ ఇచ్చిన బులెటిన్ చూపించాలని జగదీష్ రెడ్డి కోరారు. బులెటిన్ లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జగదీష్ రెడ్డి. ఇప్పటి వరకు తన సస్పెండ్ పై బులెటిన్ ఇవ్వలేదన్నారు ఆయన. ఏ కారణంతో తనని సస్పెండ్ చేశారనేది తేలాలన్నారు. తన సస్పెన్షన్ పై వారం నుంచి బులెటిన్ విడుదల చేయలేదని, బులెటిన్ ఇస్తే సభకు రానని అన్నారు జగదీష్ రెడ్డి. ఇక శాసనసభను ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ నడవటం లేదని విమర్శించారు. రాజ్యాంగ విలువలు నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుందన్నారు. సస్పెండ్ చేశారో లేదో ఇప్పటికీ ఆధారాలు లేవని, ప్రభుత్వ తీరు రాజరికంలా ఉందని ఫైర్ అయ్యారు. స్పీకర్ను కలుస్తానని చెప్పారు. కేవలం న్యాయస్థానాలను ఆశ్రయిస్తాననే బులెటిన్ ఇవ్వటం లేదన్నారు. దావత్లకు వెళ్లేందుకు కూడా మంత్రులు హెలికాప్టర్లు వాడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు జగదీష్ రెడ్డి. బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. విచారణలో భాగంగా న్యాయవాదితో కలిసి ఇప్పటికే పంజాగుట్ట పిఎస్ కు చేరుకున్నారు యాంకర్ శ్యామల. ప్రస్తుతం యాంకర్ శ్యామలపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా మేడం? బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 మేడం ఏమన్నా కాగా ఇప్పటి వరకు ఇదే కేసులో 5గురిని పోలీసులు విచారించారు. టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియతో పాటు రీతూ చౌదరిని విచారించిన పంజాగుట్ట పోలీసులు వారి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న వారికి మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అటు భయ్యా సన్నీ యాదవ్ ముందస్తు బెయిల్పై నేడు విచారణ జరగనుంది. ఇప్పటికే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని హైకోర్టుకు శ్యామల వెళ్లగా శ్యామలను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు యాంకర్ శ్యామల. మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా మేడం? బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా మేడం? బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 రైట్. ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామలనైతే న్యాయవాదితో కలిసి ఇటు పంజాగుట్ట పిఎస్ కు చేరుకున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, శ్యామల విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? యతమూల్య, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటి శ్యామల పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరైంది. గంట సేపటి నుంచి ఆమెను పంజాగుట్ట పోలీసులు ఈ కేసులో విచారణ చేస్తున్నారు. అయితే విచారణకు ఆమె తన అడ్వకేట్ తో కలిసి విచారణకు హాజరు కావడంతో అడ్వకేట్ సమక్షంలోనే ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి అసలు తను ఎప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసింది,
ఎంతవరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా ఆదాయాన్ని సంపాదించింది అనేటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటి వరకు ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో సంపాదించినటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్ స్టేట్మెంట్లను అన్నింటిని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ విచారణ కంటే ముందు ఆమె హైకోర్టును ఆశ్రయించింది. పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లోనే హైకోర్టు కూడా ఆమెను అరెస్ట్ చేయవద్దు అనేటువంటి విషయాన్ని పంజాగుట్ట పోలీసులకు తెలియజేసి, మరోవైపు అరెస్ట్ చేయవద్దు కానీ ఆమెను విచారణ చేయవద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేయగా ఇవాళ విచారణకు హాజరు కావాలని తెలియజేసింది హైకోర్టు ధర్మాసనం. దాంతో హైకోర్టు ఆదేశాల ప్రకారం కొద్దిసేపటి క్రితమే 1 గంట క్రితం ఆమె అడ్వకేట్ తో కలిసి ఆ విచారణకు హాజరైంది. ప్రస్తుతం ఆమె యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. మరికొన్ని గంటల పాటు ఈ యొక్క విచారణ కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మొత్తం 24 మంది మీద ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాయి. అందులో 11 మంది మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవగా మిగతా వ్యక్తుల మీద మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యి ఇక మరికొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు పోలీస్ స్టేషన్ లో కూడా వివిధ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా సెలబ్రిటీస్ మీద కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. రత్నకుమార్, అలాగే మరి యాంకర్ శ్యామల వెంట ఉన్న న్యాయవాది ఏమంటున్నారు? ప్రజెంట్ విచారణ అనేది కొనసాగుతూ ఉంది కాబట్టి అడ్వకేట్ సమక్షంలోనే విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో పూర్తిగా ఆమె చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్స్ విషయంలో తన యొక్క పాత్రకు సంబంధించి కూడా లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను శ్యామలతో కలిసి విచారణలో పాల్గొన్నటువంటి అడ్వకేట్ కూడా ఆయన న్యాయపరమైనటువంటి విధి విధానాలన్నీ పోలీసులకు తెలియజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా లీగల్ పరమైనటువంటి సలహాలను తీసుకోవడంలో భాగంగానే లీగల్ పరమైనటువంటి అన్ని అంశాలను పోలీసులకు తెలియజేయడంలో భాగంగా న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలని కోరుకుంటారు. అందులో భాగంగానే ఆమె ఇప్పుడు న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైనటువంటి సందర్భంలోనే ఆమె చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో తను ఏ రకంగా అది లీగల్ అయినటువంటి వ్యవహారాలకు సంబంధించి కూడా తన యొక్క పాత్ర ఏంటి, ఆమెకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఆమె ఎందుకు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయాల్సి వచ్చింది, తనను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం అప్రోచ్ అయినటువంటి వ్యక్తులు ఏమని విషయాలు తెలియజేసిన సందర్భంలోనే లీగల్ అని చెప్పారా లేకపోతే ఇల్లీగల్ అని తెలియక చేస్తున్నటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అడ్వకేట్ తో కలిసి ప్రస్తుతం విచారణలో పాల్గొన్నటువంటి శ్యామల పోలీసులకు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా మేడం? బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు నేపథ్యంలో నల్ల బ్యాడ్జీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందంటూ నినాదాలు చేస్తున్నారు. రుణమాఫీ బూటకం, కాంగ్రెస్ నాటకమంటూ బీఆర్ఎస్ మండిపడుతుంది. 2 లక్షల రుణమాఫీ అరకొర, కాంగ్రెస్ కొరకొర అంటూ నిప్పులు చెరిగారు. రైతులకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. 2 లక్షల రుణమాఫీ
అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. నల్ల బ్యాచీలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు నేపథ్యంలో నల్ల బ్యాచీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందంటూ నినాదాలు చేస్తున్నారు. రుణమాఫీ బూటకం, కాంగ్రెస్ నాటకమంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. 2 లక్షల రుణమాఫీ ఎరకొర, కాంగ్రెస్ కొరకొర అంటూ నిప్పులు చెరిగారు. రైతులకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. కడప జిల్లాలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. చైర్మన్ పీఠం కాపాడుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. జడ్పీటీసీలను కాపాడుకునే పనిలో వైసీపీ పడింది. ప్రత్యేక వాహనాల్లో పలువురు జడ్పీటీసీలను హైదరాబాద్ కు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ నెల 27న కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మరోవైపు తాము పోటీలో ఉండబోమని కూటమి నేతలు ప్రకటించారు. అయినా అభద్రతా భావంలో వైసీపీ నాయకత్వం ఉంది. కడప జడ్పీ చైర్మన్ ఎన్నికకు 24 మంది జడ్పీటీసీలు అవసరం. వైసీపీ ఇప్పటికే 30 మంది జడ్పీటీసీలను హైదరాబాద్ కు తరలించడంతో కడప జడ్పీ చైర్మన్ పీఠం ఎన్నిక రసవత్తరంగా మారింది. రైట్, ఇటు కడప జిల్లాలోని క్యాంపు రాజకీయాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగా కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 27వ తేదీన జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగబోతూ ఉంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో జెడ్పీ చైర్మన్ గా పనిచేశాడు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో, అక్కడ గెలవడంతో తర్వాత ఆయన జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశాడు. దీంతో ఆ పదవి ఖాళీ అయింది. అప్పటి నుంచి కూడా ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్మన్ తోనే నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా నోటిఫికేషన్ రావడంతో రేపు 27వ తేదీ ఎన్నిక ఉంది. అయితే ఎన్నికకు సంబంధించి జెడ్పీటీసీలందరినీ సమాయత్తపరుచుకునే పనిలో భాగంగా ఇప్పటికే వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. జెడ్పీటీసీలందరినీ కూడా క్యాంపుకు తరలిస్తున్న పరిస్థితి. నిజానికి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. 50 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 49ని వైసీపీనే గెలుచుకుంది, 1 టీడీపీ గెలిచింది. తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక 7 నుంచి 10 మంది జెడ్పీటీసీలు టీడీపీలోకి మారారు. అయినప్పటికీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి మెజారిటీ ఉంది. నిన్న క్యాంపుకు తరలించిన వారిలో కూడా 30 మందిని క్యాంపుకు తరలించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. జెడ్పీ చైర్మన్ ను ఎన్నుకోవాలంటే 24 మంది జెడ్పీటీసీలు అవసరమవుతారు. ప్రస్తుతానికైతే 30 మందిని క్యాంపుకు తరలించారు. ఒకవేళ ఆ 30 మందిలో కొంతమంది, ఒక 5-6 మంది అటు ఇటు అయితే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో వాళ్ళు వైసీపీ నాయకులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే వాళ్ళందరినీ హైదరాబాద్ తరలించారు. ఆ 27వ తేదీ వరకు కూడా వాళ్ళందరినీ అక్కడే ఉంచి ముందు రోజు అంటే 26వ తేదీ నైట్ అక్కడి నుంచి ఇక్కడికి తరలించి ఎన్నికకు పాల్గొనేలాగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కూటమి పార్టీలన్నీ కూడా విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే అసలు మెజారిటీ లేదు కాబట్టి మనం ఈ ఎన్నికల్లో నిలబడి అబాస్ పాలు కావడం కంటే కూడా దీనికి దూరంగా ఉండడం మంచిదన్న కోణంలో ఉన్నారు. అయితే చాలా మంది జెడ్పీటీసీలు గడిచిన వైసీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి పనులు జరగలేదు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డామన్న అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ ఒకవేళ కూటమి పంచాన చేరితే అనివార్యంగా ఆ పొద్దుటికి అంటే 27వ తేదీ కల్లా కూటమి పార్టీ తరపున ఎవరైనా ఒక వ్యక్తిని బరిలోకి దించితే ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్న నేపథ్యంలో మరింత భద్రత కోసం, మరింత జాగ్రత్త కోసం వైసీపీ క్యాంపును నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ జెడ్పీటీసీలందరికీ ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే వైసీపీ నాయకులు హామీ ఇచ్చినట్టుగా కూడా టాక్ నడుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అలా 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ కింద ఇచ్చారు. అయితే ఇంతటితో సరిపెట్టుకోండి, ఇప్పుడు మన ప్రభుత్వం లేదు కాబట్టి ఖచ్చితంగా సహకరించాలి అంటూ వాళ్ళపైన ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో వాళ్ళలో కొంతమంది ఇప్పటికీ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. క్యాంపులో ప్రస్తుతానికైతే 30 మంది ఉన్నారు, కానీ 27వ తేదీకి ఎంతమంది వాళ్ళ వైపు వైసీపీ తరఫున నిలబడతారు అన్నది చూడాలి. ఇక వైసీపీ జెడ్పీ చైర్మన్ గా
చైర్మన్ అభ్యర్థిగా బ్రహ్మంగారి మఠం జెడ్పీటీసీ రామగోవింద్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆయన్ను జెడ్పీ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏమాత్రము కూటమి పార్టీలు ప్రయత్నాలు చేసి అటువైపు నుంచి ఇటువైపు జెడ్పీటీసీలను తిప్పు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి. పంట నష్టంపై తాము నిరసన తెలుపుతుంటే మార్షల్స్ అడ్డుకోవడం సరికాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. మార్షల్స్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షాలతో రైతులకు అపార పంట నష్టం జరిగిందని, రైతులకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా పథకం అమలు చేయాలని, పంట చేతికొచ్చే సమయంలో రైతులు పూర్తిగా నష్టపోయారని పాయల్ శంకర్ అన్నారు. మామిడి ఇతర పంటలను శాసనసభకు తీసుకొస్తే అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల గోసను ప్రభుత్వం అర్థం చేసుకుని ఫసల్ బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కురిసినటువంటి వడగండ్ల వాన వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు నష్టపోయినరు. చేతికి వచ్చేటటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ పరిస్థితిని వివరిద్దామని నష్టపోయినటువంటి పంటలను తీసుకొచ్చి మీడియా పాయింట్లు చూసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామంటే ఏదో మేము మామిడికాయల్ని పట్టుకొని వస్తే, మక్క కంకుల్ని పట్టుకొని వస్తే అవి బాంబులని పట్టుకొని వచ్చినట్టు ఈరోజు సెక్యూరిటీ మార్షల్స్ అంతా కూడా అడ్డుకున్నారు. సభ నడుస్తున్నప్పుడు రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే, ఇబ్బంది జరిగితే ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఆనవాయితీ. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో, జరిగినటువంటి నష్టపరిహారం మరి మేము చేయలేదు కాబట్టి రైతులంతా ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. వాస్తవం అంతా మీడియాకి చెప్తే ప్రజలకు తెలిసిపోతుందని భయపడి ఈ ప్రభుత్వం కనీసం వాస్తవాలు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయనిస్తలేదు. వెంటనే సర్వే చేసి ఎకరానికి కనీసం 30,000 రూపాయలు నష్టపరిహారం వెంటనే చెల్లించాలా. రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి ఈ వడగండ్లు మరియు ఈదురుగాలుల వలన అపార నష్టం జరిగింది. ఈ అపార నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఇంకా సిద్ధం కాలే. వెంటనే 30,000 రూపాయలు ప్రతి ఎకరానికి చెల్లించాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం డిమాండ్ చేస్తోంది. ఇవాళ రైతులు ఎంత అన్యాయం అయిపోయిందంటే ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేస్తలేరు. కేంద్ర వాటా కట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా, రైతులు వాటా కట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇవాళ రైతుల్ని నట్టేట ముంచుతోంది ప్రభుత్వం. రైతు ప్రభుత్వం అని చెప్పి ఇవాళ రైతులు పంట నష్టపోతే వాళ్ళని గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తుంది. దీన్ని మొత్తం రైతాంగం, రైతు సోదరులందరూ గమనించాలి. తప్పకుండా 30,000 తక్కువ కాకుండా నష్టపరిహారం చెల్లించాలి. వెంటనే ఈ ఖరీఫ్ సీజన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మీ జిహెచ్ఎంసీ కూడా జిఏఎస్ అని ఒక సర్వే స్టార్ట్ చేసింది అధ్యక్ష. జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే అని చెప్పి హడావుడి చేసింది అధ్యక్ష. కొన్ని రోజులు, కొన్ని నెలలు. దాని తర్వాత దాన్ని ఊసెత్తుతలేరు అధ్యక్ష. ఏంది, వాట్స్ ద స్టేటస్ ఆఫ్ ద డిఏఎస్ సర్వే? ప్రజలకి మీరు తీసుకొచ్చి సర్వే అని చెప్పారు, దాని గురించి సమాధానం లేదు మళ్ళీ. కాబట్టి ఇలాంటి ఎన్నో ఒక పని తీసుకోవడం, వెనక్కి రావడం. అదేవిధంగా అధ్యక్ష, ఈ హెచ్ఎండిఏ పరిధిలో కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పట్టణీకరణ అవుతున్న తరుణంలో గతంలో చాలా మటుకి లేఅవుట్లు అయినాయి, చాలా మటుకి గ్రామ పంచాయతీ లేఅవుట్లు అయినాయి, చాలామంది ల్యాండ్ కొనేసుకురు, ప్లాట్ కొనేసుకురు అయిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం మరి ఈ వారం రోజులు చూస్తూ ఉన్నాం, ఎల్ఆర్ఎస్ స్కీమ్తో ముందుకు వచ్చింది. గతంలో ప్రభుత్వ పెద్దల యొక్క స్లోగనే, గతంలో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు కానీ, అదేవిధంగా సీతక్క గారు కానీ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎల్ఆర్ఎస్ తీసుకురావడం సంతోషమే. మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాట కట్టుబడి మరి మడమ తిట్టని పార్టీ అని చెప్తారు కాబట్టి మడమ తిప్పకుండా మీరు మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అధ్యక్ష.
అధ్యక్ష అదేవిధంగా 2 BHKలు దాదాపు నగరం శివార్లో మొత్తం చాలా పెద్ద ఎత్తున 2 BHK హౌస్ డిగ్నిటీ హౌసింగ్ వచ్చాయి అధ్యక్ష. చాలా పూర్తయినాయి, చాలా ఇళ్ళు నివాసం కూడా ఉంటా ఉన్నారు. దాంట్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నది అధ్యక్ష, అక్కడ వారికి గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి, అమ్యూనిటీస్కి కొన్ని ప్లేస్ తీసుకున్నా కానీ గ్రేవ్ యార్డ్స్కి మరి హిందూ ముస్లిం క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్స్కి స్థలాలు కావాలా, టెంపుల్ మాస్ చర్చ్ కూడా స్థలాలు కావాలా. నేను మీ ద్వారా మంత్రిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇమీడియట్గా రెవెన్యూ అథారిటీస్కి మీరు డైరెక్షన్స్ ఇచ్చి వారికి సరిపడా స్థలాలన్నీ కూడా సేకరించి వాటికి ఇచ్చినట్టయితే ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళని చనిపోతే, ఎందుకంటే దాని నివాసం ఉంటున్నారు అక్కడ. మనం చనిపోతే ఎక్కడ పోయాలా, ఒక స్థానికులు వారిని అంటే ఎవరికి పరిమితులకు ఉంటాయి కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి దాన్ని అడ్రస్ చేసి దీన్ని పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి HMDA పరిధిలో ఉన్నటువంటి కొన్ని స్థలాలని గతంలో సరే జర్నలిస్టులకు కానివ్వండి వీళ్ళందరికీ ఇచ్చింది, కానీ ఆ సుప్రీంకోర్టులో వచ్చి పెండింగ్ పడినటువంటి మాట మన దృష్టికి వచ్చింది. అయితే జవహర్లాల్ నెహ్రూ సొసైటీ ద్వారా ల్యాండ్ వచ్చి నిజాంపేటలో వాళ్ళకి కేటాయింపబడితే ఇప్పుడు మేమే సహకారం అందించి వారికి పొజిషన్ కూడా చేయించడానికి సహకారం అందించాం అధ్యక్ష. అయితే ఇప్పుడు కొంపల్లిలో సెంట్ యాన్ స్కూల్ పక్క కూడా సర్వే నెంబర్ 25 పార్ట్లో ఇవ్వడం జరిగింది. అయితే దాని వెనకాల చాలా కాలనీస్ ఉన్నాయి. అక్కడ నుంచి న్యాచురల్ స్ట్రీమ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కానీ దాంట్లో కొని ఆ ల్యాండ్లోంచి వెళ్తూ ఉంది. న్యాచురల్ వ్యాలీ ఉంది. HMWS దానికి సంబంధించినటువంటి సుమారు కొన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసింది. కానీ HMDA దానికి NOC ఇస్తలేదు. రోడ్డు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ మరి ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి అది అవసరమే. అక్కడ ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని పరిష్కరించాల్సిందిగా నేను సందర్భంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మంత్రి గారు కూడా చెప్పాను, సార్ మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలతో సరే కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రియల్గా వచ్చే పెట్టుబడులకి ఇబ్బంది ఉన్నా ఈ హైడ్రా అనే దానితో ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని చెప్పి మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. మా దగ్గర వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష, వారి సిస్టర్కి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫోన్ చేసి మనం ఈసారి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి చెప్తే, సిస్టర్ ఎందుకు అని వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది అధ్యక్ష బిల్డర్ని. మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష. వేణుగోపాల్ రెడ్డి మొన్న చనిపోయింది అధ్యక్ష, ఆత్మహత్య చేసుకున్నాడు. మేము వారింటికి నేను హరీష్ రావు గారు అందరం కలిసి వెళ్ళి అడిగినాం అధ్యక్ష. ఆమె అన్నది కొంపల్లి అధ్యక్ష, గుండ్లపోచంపల్లి, అది అందరూ కూడా తెలుసు. అడిగిన తర్వాత ఆ సోదరిమని చెప్తుంది, మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి పేరు నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు. కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకోవడం వరకు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష. నేను ఆ స్టేట్మెంట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఆ స్టేట్మెంట్ కూడా నేను మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమని వచ్చే అధ్యక్ష. దాని గురించి నేనేమంటాను అధ్యక్ష, కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వచ్చేటువంటి రివర్స్ ప్రజల్లో వచ్చే ఇబ్బందుల గురించి వారు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తాను అధ్యక్ష, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకి కొన్ని మున్సిపాలిటీలలో కూడా మనకి దగ్గర TUFIDC ఫండ్స్ గతంలో శాంక్షన్ అయ్యింది అధ్యక్ష. ఉదాహరణకి చాలా మున్సిపాలిటీకి శాంక్షన్ అయ్యి, ఉదాహరణకి మా యొక్క సహచర శాసనసభ్యుడు మరి డాక్టర్ సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కోరట్ల కానీ మెట్పల్లి మున్సిపాలిటీలకి 15 కోట్లు 15 గంటలు శాంక్షన్ అయినా మరి పనులు ముందు కాకుండా అయిపోయినాయి. TUFIDC ఎక్కడైతే నిధులు గతంలో మంజూరైనాయో అన్ని మున్సిపాలిటీలకు కూడా మీరు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. పెట్టుబడులు, అదేవిధంగా పెట్టుబడుల విషయం